హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం ఈ పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా అటార్నీ జనరల్ గురించి మనం పూర్తిగా కూలంకషంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ అటార్నీ జనరల్ అనేది మనకు ప్రెసెంట్ జరుగుతున్న ప్రతి ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ అయిన టాపిక్. యూపీఎస్సి నుంచి అలాగే స్టేట్ లెవెల్ పిఎస్సి ఎగ్జామ్స్ వరకు కూడా ప్రతి ఎగ్జామ్ లో ఈ అటార్నీ జనరల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో తరచు ఎక్కువగా అడుగుతుండే టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ టాపిక్ లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది మనకి కాన్స్టిట్యూషన్ బాడీయా కాదా అంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. నేను క్విక్ రీజింగ్ కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్పేస్తాను. ఈ అటార్నీ జనరల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 76 లో చెప్పడం జరిగింది. అటార్నీ జనరల్ అనే వ్యక్తి దేశంలోనే అత్యున్నత న్యాయవాది లేదా అత్యున్నత న్యాయాధికారి, ప్రధాన న్యాయ సలహాదారు కూడా. ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేంద్ర ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించి ప్రాథమిక న్యాయవాదిగా వ్యవహరిస్తాడు. అంటే కేంద్ర ప్రభుత్వం తరపున వాదించాలి అంటే ఏదైనా కోర్టులో కేసు వచ్చినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున ఇతను న్యాయవాదిగా వాదించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇతనికి ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే ఆర్టికల్ 76 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించడానికి పాల్గొంది. ఇతనికి భారతదేశంలో అన్ని కోర్టుల్లోని విచారించే హక్కు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడగడం జరుగుతుంది. నెక్స్ట్, రాష్ట్రపతి అభిష్టం మేరకు పదవిలో ఉంటాడు. రాష్ట్రపతి నియమిస్తారు కాబట్టి రాష్ట్రపతి అభిష్టం మేరకు ఇతను పదవిలో కొనసాగడం జరుగుతుంది. పార్లమెంట్ లో ఏ సభకైనా సరే లేదా ఉభయ సభల సంయుక్త సమావేశానికైనా సరే, ఏ కమిటీ సమావేశానికైనా సరే ఇతను హాజరయ్యే అధికారం ఇతనికి ఉంది. అట్ ది సేమ్ టైం హాజరయ్యి అందులో మాట్లాడే హక్కు కూడా ఇతనికి ఉంది. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ విషయం అంటే ఇతనికి ఓటింగ్ వేసే హక్కు, ఏదైనా బిల్ పాస్ అయ్యేటప్పుడు అప్పుడు ఓట్ వేసే హక్కు ఇతనికి ఉండదు. మాట్లాడే హక్కు, అతని యొక్క సలహాలు సూచనలు ఇచ్చే హక్కు మాత్రమే ఉంది. పార్లమెంటులో సభ్యులకు ఉండేటటువంటి ప్రతి అధికారం మరియు మినహాయింపులు అనేవి ఇతనికి ఉండడం జరుగుతుంది. అయితే ఇతని యొక్క తొలగింపు ప్రక్రియను మాత్రం కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ పేర్కొనడం జరగలేదు. ఇతన్ని ఎలా నియమించాలి, ఇతని యొక్క అర్హత ఏంటనేది తెలుసు చెప్పారు, కానీ తొలగింపు పద్ధతి కోసం ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఈ అటార్నీ జనరల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఏ విధంగా ఎవరైతే నియమిస్తారో ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని రాస్తారు. అటార్నీ జనరల్ యొక్క ముఖ్యమైనటువంటి ఈ విధులు ఏంటి? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్యమైన విధులు ఏంటి అంటే భారత ప్రభుత్వానికి చట్టపరమైన సలహాలను ఇస్తారు. అట్ ది సేమ్ టైం రాజ్యాంగం లేదా మరేదైనా చట్టం ద్వారా అతనికి ఇవ్వబడిన విధులను అతను నిర్వహిస్తాడు. పరిమితులు ఏంటి? ప్రతి ఒక్కరికి పరిమితులనే ఉంటాయి కదా. సో ఇతనికి కూడా పరిమితులు ఉన్నాయి. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ క్రిమినల్ ప్రాసిక్యూషన్ లో నిందితుల తరపున వాదించకూడదు. భారత ప్రభుత్వం తరపున వాళ్ళ యొక్క అనుమతితో ఇతను వాదించాలి. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ కంపెనీ లేదా కార్పొరేషన్ లో డైరెక్టర్ గా నియామకానికి అంగీకరించకూడదు. అసలు సమస్యలు ఏంటి? ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం అనేది ఏమీ లేదు. ఇతను భారత ప్రభుత్వం తరఫున వాదిస్తాడు, కానీ ఇతను ప్రైవేట్ తో ప్రాక్టీస్ పెట్టుకోకూడదని ఏమీ లేదు. ఎందుకంటే ఇతను ప్రభుత్వ ఉద్యోగి వర్గకి కాదు. వెరీ ఇంపార్టెంట్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అది పెద్ద పోస్ట్, ప్రధాన న్యాయ సలహాదారుడే, కానీ అతన్ని గవర్నమెంట్ పోస్ట్ కింద ప్రభుత్వ ఉద్యోగిగా అతను రాదు. కాబట్టి
ఇదొక సమస్యగా మనం చెప్పవచ్చు. మొత్తానికి ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ 76 ప్రకారం ఇతని యొక్క అర్హతలు, విధులు, పదవి నిర్వహణ వీటన్నిటి కోసం చెప్పడం జరిగింది. కానీ తొలగింపు కోసం మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు ఎంతకాలం ఉండాలంటే అంతకాలం ఇతను ఆ పదవిలో కొనసాగుతారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. దీని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.